అందరూ ఓంకారం చేయండి ఒకసారి. స్టిఫ్గా కూర్చోండి, బ్రీత్ తీసుకోండి ఒకసారి. ఎందుకంటే మనం ఇప్పుడు ఫిజికల్గా మనం ఏంటంటే శారీరక దృఢత్వం వచ్చింది మనందరికీ కదా యోగా చేయడం వల్ల. ప్రతి మనిషికి కూడా మానసిక దృఢత్వం కూడా కావాలి. ఎందుకంటే మోడీ గారు 11 సంవత్సరాల నుంచి మనకి యోగా డే చేస్తున్నారు. కానీ అంతకుముందు మరి యోగా లేదా అంటే ఉన్నది. అది మనకి 80s 90s పిల్లలు యాజమాన్యం విషయంలో పిల్లలకు శిక్ష రూపంలో రక్షగా పిల్లలందరికీ టీచర్స్ ఇచ్చేవారు. గోడ కుర్చీలు వేయమని, మోకాళ్ళు వేయమని, లేదంటే ఏదైనా తప్పు చేస్తే పరిగెట్టమని, మోకాళ్ళ మీద పరిగెట్టమని ఎవరు తెలుసా మీకు? ఇవన్నీ శిక్షలు కాదు, రక్షలు అనమాట. శిక్ష అన్న పేరుతో రక్ష వేయించేవారు. అయితే ఇప్పుడు మోడీ గారు ప్రతి సంవత్సరం ఒక థీమ్ ఒకటి పెట్టారు. ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే ఒక యోగా, ఒక భూమి కోసం, ఒక ఆరోగ్యం కోసం అనే థీమ్ అనమాట. ఏంటి చెప్పండి? యోగా భూమి కోసం, ఆరోగ్యం కోసం. ఎందుకు మోడీ గారు పని చేశారు అంటే మన పతాంజలి యోగ సూత్రాలలో ప్రధానమైనటువంటిది మొట్టమొదటిది ఏదంటే యోగా చిత్తవృత్తి నిరోధక అన్నారు. ఆ మాటని పట్టుకుని మన మోడీ గారు ఇంత గొప్ప విషయాన్ని చెప్తున్నారు. మనిషి కేవలం శక్తివంతులు శారీరకంగానే కాదమ్మా, మానసికంగా కూడా అవ్వాలి. చిన్న బాధ కలిగితే మనము ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోవడము, లేదంటే క్రోధావేశాలకి వెళ్ళిపోవడం ఎప్పుడు మనం చేయకూడదు. మరి మన మనసుని, చిత్తముని, వాటి చేసే పనులు, వృత్తులు అంటే ఏంటి? పనులు, చిత్తము యొక్క పనులు ఏంటి? మనసు చేసే పనులను మనము నిరోధించాలి. మోడీ గారు చేసింది కూడా అదే. ఎందుకనంటే భూమి కోసం అంటే ఆరోగ్యం ఓకే, ఆరోగ్యం యోగా చేయడం వల్ల బాగానే ఉంది. మరి భూమి కోసం అని ఎందుకన్నారంటే చిత్తము యొక్క వృత్తులను మనం అరికట్టడం వల్ల భూమి అంతా బాగుంటుందన్నమాట. భూమి అంటే ఏంటి? మనుషులే కదా. ప్రపంచమంతా మనుషుల సమ్మేళనాన్నే ప్రపంచం అంటారు. అందుకనే మనకి అంటారు గురజాడ గారు, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుష్యులు. ఈ దేశం అంటే మనుష్యులు. అటువంటి దేశాన్ని శక్తితో పోల్చారు. అందుకని ఏమంటామంటే భారత్ మాతాకు, భారత్ మాతాకు మన దేశం మన రక్ష, ధర్మం మన రక్షణలో ఉండాలి. కాబట్టి ఇక్కడ ఉన్న ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రేపటి వాళ్ళ బాలికలందరూ కూడా రేపటి శక్తిమూర్తులు, మార్తుమూర్తులు. ఎందుకంటే వాళ్ళు రేపు రాబోయే తరానికి వాళ్ళు గురువుగా నిలబడి మనస్సు శరీరము కూడా ఆ చిత్త వృత్తులను నిరోధించి సస్యశ్యామలమైనటువంటి ఆరోగ్యమైనటువంటి భూమి పెంపొందించాలి. అంటే ఈరోజు మనం అందరం కూడా దృఢత్వాన్ని కలిగి ఉండాలి. దృఢత్వాన్ని కలిగి ఉండాలి అంటే మనం యోగా చేసాం, బాగుంది కదా, బాగా చెప్పారు మాస్టర్. మరి శారీరక దృఢత్వం వచ్చింది, మానసిక దృఢత్వానికి ధ్యానమే ప్రధానము. అటువంటి ధ్యానాన్ని మనము ఓంకారంతో చేద్దాం 3 సార్లు. తర్వాత మనకి ఇక్కడ అందరూ మహిళలే ఉన్నారు. మనకి ఎర్లీ పీరియడ్స్ లేదంటే లేట్ పీరియడ్స్లో పెయిన్, ఇలాంటివన్నీ మనకి ఆడవాళ్ళకి వస్తూ ఉంటాయి. లేదంటే పీరియడ్స్ ఆగిపోవడం, ఇలాంటి అనేక సమస్యల వల్ల ఉద్రేకం, కోపం ఇవన్నీ మనకి వస్తూ ఉంటాయి కదా. వీటి నుంచి మనం తప్పించుకోవాలి అంటే మనము చెయ్యవలసింది, మనం దృఢంగానే ఉంటే కదా మన వెనకాల వాళ్ళని మనం చూడగలం. అందుకని మనము ఒక యోని ముద్ర అనేది మీ అందరూ చిన్న పిల్లల దగ్గర నుంచి 50 years ఉన్న ఆడవాళ్ళందరూ కూడా ఈ యోని ముద్రను అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు మాస్టర్తో మీకు వేయిస్తాను ఈ యోని ముద్రని. చూడండి, ఈ 2 ఫింగర్స్ని ఈ ఫింగర్స్ని కలిపి మిగతా వేళ్ళు లాక్ చేస్తే ఇది యోగాలో చాలా పవర్ఫుల్. చక్కగా పద్మాసనం వేసుకుని రోజు ఎక్కడ కూర్చున్నా సరే వేయవలసిన ముద్ర అన్నమాట. ఈ యోని ముద్రను అందరూ అలవాటు చేసుకోండి. దీనివల్ల ఉద్రేకము, కోపము, ఎర్లీ పీరియడ్స్, లేట్ పీరియడ్స్ ఆగిపోవడం ఇవన్నీ కూడా మీరు బయటపడతారు. కాబట్టి ఆరోగ్యవంతమైన ఆడవాళ్ళు ఉంటే ప్రపంచమంతా ఆరోగ్యంగా ఉంటుందనే ఈ యొక్క యోని ముద్ర ఉద్దేశం అన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే మీకు శ్వాసను గమనించడం ఈజీ అవుతుంది. ఇదా పింగళ నాడులు అంటే లెఫ్ట్ నాస్ట్రిల్ ఇలా అంటే 3, రైట్ నాస్ట్రిల్ సూర్య పింగళ నాడు. రెండింటి నుంచి సమానంగా గాలి వెళ్ళడం వల్ల సుషుమ్న నాడి అనే ఒక రకమైన పవర్ పనిచేస్తుంది. అది బాడీ అంతటిని ఎనర్జీగా చేస్తుంది. చూడండి, ఇలా పెట్టుకున్నాం కదా, బ్రీత్ ఇన్
4 మెంబర్స్, బ్రీత్ అవుట్ 8 మెంబర్స్. ఇందా చెప్పినట్టు పొట్ట లోపలికి ముందుకు చేస్తూ ఉంటాం. మీరు కళ్ళు మూసుకుని ఏం ఆలోచన చేయకండి, ఏ మంత్రం లేదు, ఏమీ లేదు, ఇంట్లో ఏమీ లేకుండా సైలెంట్గా కూర్చోండి. ఈ దృష్టి ఇక్కడ ఉంటుంది. దీనివల్ల జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. ఎందుకంటే మనిషి ఎప్పుడు గొప్పవాడు అవుతాడంటే ఎట్ ప్రజెంట్లో ఉండాలి. మనిషి మనసుకు ఒక లక్షణం ఉంటుంది, ఫ్యూచర్లోకి వెళ్ళిపోతుంది, లేదంటే ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిపోతుంది. అలా ఎప్పుడు మనసు వెళ్ళకూడదు. ఎప్పుడు మనసు ఎలా ఉండాలి? ఎట్ ప్రజెంట్గా ఉండాలి. ఎట్ ప్రజెంట్గా ఉంటేనే విజయం మనసొంతం అవుతుంది. విజయం విలువలతో కూడింది అయి ఉండాలి నాన్న. ఆ విలువలు ఎప్పుడు వస్తాయి అంటే మానసిక దృఢత్వం ఉన్నప్పుడే. మానసిక దృఢత్వం మనకి ఎలా చేకూరుతుంది అంటే ధ్యానము వల్ల బుద్ధి ప్రచోదనం చెంది మీరు క్లాసులో ఉన్నప్పుడు కూడా చక్కగా ఈ యోని ముద్ర ఆడవాళ్ళందరూ వేసుకునే ముద్ర అన్నమాట. అందరూ వేసుకోండి. ఇప్పుడు బ్రీత్ తీసుకోండి, ముద్ర అలా ఉంచండి, యోని ముద్రలోనే ఉండండి. చక్కగా కుర్చీలో కూర్చున్న వాళ్ళ ఆడవాళ్ళందరూ కూడా చక్కగా బ్రీత్ స్ట్రైట్గా కూర్చోండి. చేయండి. బ్రీత్ తీసుకోండి. ఒక్క 5 నిమిషాలు ఆపండి, 2 seconds అంతే. 5 నిమిషాలు ఆపేయకండి. ఇంకా స్ట్రైట్గా కూర్చోవాలన్న. ఇంకా కూర్చోగలరు మీరు. కూర్చొని ఇప్పుడు నేను ఓంకారం చెప్తాను, ఓంకారంతో దాని బ్రీత్ని వదలండి. మళ్ళీ బ్రీత్ తీసుకోండి. మీ హృదయం నిండా బ్రీత్ తీసుకోండి శుభ్రంగా. తీసుకొని మళ్ళీ ఓంకారంతో విడిచిపెట్టండి. మళ్ళీ చేద్దామా? ఇంకొక్కసారి తీసుకోండి. బ్రీత్ తీసుకోండి. పూర్తిగా మీ శరీరం అంతా తీసుకోండి. ఇడా పింగళ నాడులు మొత్తం కూడా వ్యాప్తి చెందాలి. అవన్నీ కూడా తీసుకోండి. మళ్ళీ తీసుకొని ఇలా మీరు ఎంతసేపు చేయగలిగితే రోజు డైలీలో 5 సార్లు కానీ 9 సార్లు కానీ 11 సార్లు కానీ చేస్తే ఒకేసారి మీరు చేయలేరు కదా నాన్న. కాబట్టి ఎప్పుడు కూడా ఒక టైం పెట్టుకోండి. ఇవాళ 3 సార్లు, రేపు 5, అలా పెంచుకుంటూ వెళ్ళండి. క్లాసులో ఉన్నా సరే మామూలు స్టడీగా కూర్చుని క్లాసు వింటూ మీరు ఈ యోని ముద్ర చక్కగా వేసుకోవచ్చు. భోజనానికి ముందు, భోజనం చేసిన గంట తర్వాత. అర్థమైందా? ఇలా చేయడం వల్ల మన మోడీ గారు ఏ ఉద్దేశంతో ఈ యోగా డే పెట్టారో దాని సార్థకత ఎవరికి వారే చేయాలి. ఏమన్నారు మోడీ గారు? ఈ సంవత్సరం థీమ్ ఏంటి మంది? భూమి కోసం, ఒక ఆరోగ్యం కోసం. మనం ఆరోగ్యంగా ఉంటే భూమిలో ఉన్న పొల్యూట్ చేయకుండా మన మనసు ఉండి భూమి అంతా కూడా సస్యశ్యామలంగా ఉండి ఆరోగ్యమైనటువంటి ప్రపంచం రెడీ అవుతుంది. భూమి కోసం అన్నారు, దేశం కోసం అనలేదు ఆయన. కాబట్టి ప్రపంచం అంతా మనదే. కాకపోతే అది విచ్చలవిడితనం చేత అలా అయిపోయింది. కానీ ప్రపంచమంతా మన భారతీయులమే ఎప్పుడో ఉండేవాళ్ళం. ఉంది అఖండ ఆసియా ఖండం. కాబట్టి అటువంటి ఆరోగ్యమైన జీవితాన్ని మనం ఆనందించాలి జీవితాన్ని. మీరు ఎవరన్నా ఆనందిస్తున్నారా? ఎప్పుడూ ఒక నెగిటివ్ మనలో మెదులుతూనే ఉంటుంది. చాలా హ్యాపీగా ఉన్నానండి, పూర్ణత్వంగా ఉన్నానండి ఎవరైనా అన్నారా? ఇక్కడ చేతులు ఎత్తండి, ఎవరైనా ఉన్నారా? అసలు ఐఎమ్ బీ హ్యాపీ. ఎప్పుడూ బాధ లేదండి. చిన్నపిల్లలు కూడా ప్రశాంతంగా చెయ్యెత్తలేనటువంటి దుస్థితిలో మనం ఉన్నాం. కానీ అటువంటి స్థితి నుంచి మనం బయటపడాలి అంటే బయట నుంచి ఏదో తెచ్చుకోవడం కాదు బంగారం, మనలోనే ఉంది. ఆ మనలోనే ఉన్నదాన్ని మనం తెచ్చుకోవాలి. మనము ఆ ఆడవాళ్ళము, మహిళలము అబలము కాదు, మనము సబలము. మనం అందరం బలవంతమైన వాళ్ళము, శక్తివంతులం. మనం ఆ శక్తిని మనం తెలుసుకొని మనం ప్రపంచం మీద వేసేయకపోతే అందరూ మనల్ని, ఆడవాళ్ళందరినీ కూడా మిడిమిడి జ్ఞానంతో ఉన్న వాళ్ళందరూ మనల్ని ఆడించేస్తారు. అటువంటి పరిస్థితి మనకి రాకూడదని కేవలం మోడీ గారు ఆడవాళ్ళ కోసమే యోగా అని ఒక ప్రక్రియ మొదలుపెట్టారు. దానికోసమే ఈ థీమ్ అనమాట. ఈ థీమ్ని మనం ఆధారంగా చేసుకుని పెద్దవాళ్ళు ఎందుకు మనకి చెప్తున్నారు చూడండి. చిన్నప్పుడు కూడా స్త్రీ పురుష భేదాలు లేకుండానే శిక్షలు విధించేవారు. ఏంటి? ఆ మోకాళ్ళు వేయడం, ఆ గోడ కుర్చీలు వేయడం, ఇవన్నీ. మీరు ఆడపిల్లవి నువ్వు వెయ్యొద్దని ఎవరన్నా అనేవారా? మీకు తెలీదు, మాకు తెలుసు. మేడం గారు మీరు చెప్పండి, మీరు ఎప్పుడన్నా గోడ కుర్చీ వేశారా? మరి నేను కూడా వేశాను. బెంచీల మీద నిలబడమనేవారు. చక్కగా ఎవరికి సిగ్గుపడేవాళ్ళు కాదమ్మా. దాంట్లో కూడా మన ఆరోగ్యం ఉంది. ఈ వయసులో కూడా 8-10 వయసు ఆయనకి. ఆయన
ఎక్కడున్నా సరే నేను అక్కడే ఉంటాను. ఎందుకంటే మా ఇద్దరిది కూడా తల్లి పిల్లల బంధం 20 ఏళ్ళ నుంచి ఆ బంధం కొనసాగుతుంది. ఎందుకంటే ఆరోగ్యమైన బంధాలు, ప్రధానంగా ఆరోగ్యమైన విలువలు, ఆరోగ్యమైన ప్రపంచం కావాలంటే ఆరోగ్యమైన బుద్ధి మనకి కావాలి నాన్న. ఆ ఆరోగ్యమైన బుద్ధి కావాలంటే మనం చిన్నగా మనం ఒక్కొక్క మెట్టు ఎక్కాలి, కానీ ఒక్కసారిగా ఎవరెస్ట్ ఎక్కుదామంటే కుదరదు కదా. కాబట్టి మీరందరూ రేపటి నుంచి ఏ ఆసనం కుదిరితే ఆ ఆసనం వేయండి, కానీ యోని ముద్ర మాత్రం తప్పకుండా వేయండి. ప్రతిరోజు 10 నిమిషాలు కనీసం ధ్యానం చేయండి. ఎర్లీగా లేవండి. ప్రతి మనిషి కూడా ఎర్లీగా లేచిన వాడికే విజయం దక్కుతుంది, కానీ సోమరపోతుల 9 గంటలకు లేచి తలదూకునే వాడికి రాదమ్మా. ప్రతి ఒక్కరూ కూడా ఎర్లీ అంటే ఏ టైం అసలు తెలియక అడుగుతున్నాను. ఎర్లీ టైం అంటే ఏ టైం? సరే, అయితే మనకు 5 గంటలకల్లా లేవండి. 3 గంటలకు వీళ్ళు ఎలాగా లేవలేరు. కాబట్టి 5 గంటలకు లేచి మీ పనులు, మీ సొంత పనులు, మీతో మీరు ఉండడం అలవాటు చేసుకోండి. తర్వాత మీరు వేరే పనులు చేసుకుందాము. మనకి టైం లేదు కాబట్టి నేను మళ్ళీ వస్తాను, తప్పకుండా మళ్ళీ కలుద్దాం. హరి ఓం. శుభం భూయాత్. శివ సంకల్ప.